నిజం చెప్పాలంటే నాకు ఒకప్పుడు గోల్డ్ ఎలా కొనాలో కూడా తెలియదు. నెట్ వెయిట్ అంటే ఏంటి, స్టోన్ వెయిట్ అంటే ఏంటి, ఇంకా బిఎస్ఐ హాల్ మార్క్ అంటే ఏంటి, అసలు ఏమీ తెలీదు. అదే నాకు తెలియకపోవడమే నాకు పెద్ద మిస్టేక్ అయిపోయింది. నా మ్యారేజ్ అయితే 2019లో జరిగింది. అప్పుడు మ్యారేజ్కి కావాల్సిన గోల్డ్ అంతా అప్పుడే పర్చేస్ చేసాము. అంతకుముందు ఒక లాంగ్ చైన్ తీసుకున్నాం, కానీ అది కొంచెం పెద్ద స్టోర్లో తీసుకున్నాము. బట్ వాళ్ళు ఏదో చెప్పారు, సరేలే అనేసి మేము తీసేసుకున్నాం అనమాట. అప్పుడు కూడా నాకేమీ తెలీదు. జస్ట్ మాకు వాళ్ళు వీళ్ళు పిలుచుకొని వెళ్ళి అసలు స్టోన్ వెయిట్ అంటే ఏంటి అంటే నాకు నచ్చింది తీసేసుకున్నాను. అప్పుడు కూడా లాంగ్ చైన్, దాని గురించి తెలీదు. మళ్ళీ నా మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత నేను సేమ్ అదే ప్రాసెస్ అనమాట. గోల్డ్ షాప్కి వెళ్ళాను, నాకు నచ్చిన డిజైన్స్ అయితే తీసేసుకున్నాను. అప్పుడు కూడా నాకు ఏం తెలీదు, 916 అంటే ఏంటో తెలీదు, బిఎస్ఐ హాల్ మార్క్ ఉండాలని కూడా తెలియదు నాకు అప్పట్లో. అన్నీ తీసేసుకున్నాను. బట్ కొన్ని రోజులు అంటే పెళ్ళైన ఒక 2-3 ఇయర్స్కి అలా తెలుసుకున్నాను అనమాట. నెట్ వెయిట్ అంటే ఏంటి అన్నీ తెలుసుకున్నాను. బట్ నాకెందుకో ఒకసారి నా గోల్డ్ అంతా ప్యూరిటీ చెక్ చేయించుకోవాలి అనుకున్నాను అనమాట. ఒకసారి రీసెంట్గానే నేను చూపించాను కదా ఒక వీడియోలో, నా చైన్ని ఇలా ప్యూరిటీ చెక్ చేయించుకోవడానికి తీసుకెళ్తున్నాను అనేసి. ఒక నెక్లెస్ అండ్ బ్యాంగిల్స్ని నేను ఒకసారి చూపిస్తాను. ఇదే అన్నమాట నెక్లెస్. ఈ నెక్లెస్ అండ్ ఈ బ్యాంగిల్స్ని ప్యూరిటీ చెక్ చేయించుకోవడానికి వెళ్ళాము. సో అక్కడ ఏం చెప్పారంటే నాకు ఈ బ్యాంగిల్స్ని చెక్ చేశారనమాట. చెక్ చేసి ఇక్కడ మనకి ఒకటి ఉంటుంది కదా ప్లాస్టిక్ది, అది కూడా తీసి చెక్ చేశారు. చెక్ చేసేసి దాంట్లో 916 అని ఉంది, కానీ హాల్ మార్క్ అనేది లేదు అని చెప్పారు. అంటే నాకు అప్పుడు ఏం తెలుసు అంటే 916 అని ఉంటే చాలు అనుకున్నాను అనమాట. 916 అంటే ఇంక 22 క్యారెక్టే అని ఫిక్స్ అయిపోయాను. బట్ 916 అంటే ఇప్పుడు 22 క్యారెక్టే కదా, నేను వాళ్ళని అడిగాను అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే 916 ఉన్నంత మాత్రాన 22 క్యారెక్ట్ అయిపోదు, ఇప్పుడు 18 క్యారెట్ గోల్డ్ కూడా 916 ప్లేట్స్ అలా వేయించుకోవచ్చు అంటే అని చెప్పారనమాట. ఇక్కడ ఏంటంటే 916 అనేది ఇక్కడ ఒక ప్లేట్ లాగా, అంటే చిన్న గోల్డ్ లాగా పెట్టి అతికిచ్చినట్టుంది, అలా ఉందన్నమాట ఈ బ్యాంగిల్కి. సో ఇక్కడ మీకు సరిగ్గా కనిపించడం లేదు, లోపల ఉంది. ఒకసారి మీకు కానీ ఈ బ్యాంగిల్స్ ప్యూరిటీ కరెక్ట్గా కావాలి అంటే ఇదంతా మెల్ట్ చేసి చెప్పాలి అన్నారు. నాకు అప్పుడే ఇంకా కొంచెం ఫీల్ అయిపోయాను. ఓకే, నాకు ఆ రోజు తెలియదు కదా అనేసి కొంచెం ఫీల్ అయిపోయాను అనమాట. అదే కాదు, ఇది కూడా సేమ్ అలానే చెప్పారు. 916 ఉంది, బట్ సేమ్ మెల్ట్ చేసి చెప్పాలి అని చెప్పారనమాట. కొంచెం బాధపడ్డాను. అంటే ఏమంటే 916 ఉంది, కానీ హాల్ మార్క్ అనేది లేదు. హాల్ మార్క్ ఉంటే అది 22 క్యారెట్ కిందకే వస్తుంది అని అన్నట్టు చెప్పారనమాట. కొంచెం బాధపడ్డాను. అండ్ 2019 అంటే ఆ టైంలో ఆల్మోస్ట్ అన్ని హాల్ మార్క్ ఉన్న జ్యువెలరీనే ఉంటాయి. బట్ దీనికి వీటికి అన్నిటికీ ఒక దానికి కూడా హాల్ మార్క్ అనేదే లేదు. అండ్ తర్వాత కొంచెం ఫీల్ అయ్యి ఓకే సర్ది చెప్పుకున్నాను అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నాకు అప్పట్లో మేము గోల్డ్ కొనేటప్పుడు కూడా 18 క్యారెట్ అంటే ఏంటి అర్థమయ్యేది కాదు, 22 క్యారెట్ అంటే ఏంటి అని అర్థమయ్యేది కాదు. నేను గోల్డ్ కొనేటప్పుడు మా ఆయనకి కూడా గోల్డ్ చైన్ తీసుకున్నాము. అప్పుడు గోల్డ్ చైన్ తీసుకున్నప్పుడు అది 18 క్యారెట్ తీసుకున్నాం అనమాట. అప్పుడు కూడా వాళ్ళ షాప్లో వాళ్ళు ఏమన్నారంటే, జెంట్స్ ఎక్కువ వేసుకోరు కదా, ఇట్లా 18 క్యారెక్టర్ తీసుకోండి, మీకు కావాలంటే ఇట్లా 916 ఉండేది తీసుకోండి అని చెప్పారు. మన బుర్రలు అంత మాత్రం పని చేయవు కదా. సో వాళ్ళు చెప్పింది నమ్మేసి సరే 18 క్యారెక్టర్ చైన్ ఇచ్చేసేయండి అని చెప్పి ఒక 1 or 2 గోల్డ్ ఐటమ్స్ అనమాట నేను 18 క్యారెట్లోనే కొనుక్కున్నాను. మళ్ళీ తెలిసింది 18 క్యారెట్ వేరు, 22 క్యారెట్ అనేది వేరు అనేసి. బట్ తర్వాత ఫీల్ అయ్యి ఏమీ లాభం లేదు అనేసి మళ్ళా నార్మల్ అయిపోయాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను కొన్న షాప్లో నాకు ఏమనిపించింది అంటే, ఇప్పుడైతే కరెక్ట్గా నేను ప్రూఫ్ లేదు, అది నిజమో కాదో
చూపించాలి అంటే ప్రూఫ్ అడుగుతారు చాలామంది. సో నా దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి నేను చెప్పలేను. బట్ నాకు తెలిసినంత వరకు అయితే, నేను చూసినంత వరకు మామూలుగా నాకు ఇప్పుడు తెలుసుకున్నంత వరకు స్టోన్ వెయిట్ విడిగా, నెట్ వెయిట్ విడిగా అన్నీ వేస్తారు అని మాత్రం అర్థమైంది. బట్ ఈ చైన్ చూసారా, ఈ చైన్కి స్టోను అంతా విడివిడిగా ఉంది కదా. బట్ మాకు అప్పట్లో మేము కొన్నప్పుడు ఈ స్టోన్ వెయిట్, నెట్ వెయిట్ అంతా కలిపి ఒకటేగా వేసి మాకు ఇచ్చారనమాట. బట్ మాకు అంత తెలివి లేదు. సో అలానే కొనుక్కొని వచ్చేసాము. సేమ్ బ్లాక్ బీడ్స్ కూడా అలానే ఇలా వేశారు. అది 12 గ్రామ్స్ 13 గ్రామ్స్ ఏమో ఉంది బ్లాక్ బీడ్స్. సో వాళ్ళు బ్లాక్ బీడ్స్కి ఆ బ్లాక్ బీడ్స్తో సహా వేసేసారనమాట వెయిట్. నేను అలానే ఉంటుందేమో అనుకున్నాను. ఒక 5-6 ఇయర్స్ నేను ఇలానే అనుకున్నాను. స్టోన్ వెయిట్తో కూడా కలిపితేనే గోల్డ్ వెయిట్ అనుకున్నాను. మళ్ళీ కొన్ని రోజులకు తెలిసింది, కొన్ని ఇయర్స్కి తెలిసింది స్టోన్ వెయిట్ అనేది వేరు, నెట్ వెయిట్ అనేది వేరు, అన్నీ వేరుగా ఉంటాయి అనేసి. బట్ ఇంకా ఇంకా బాధపడే ఏం చేస్తాంలే అనేసి ఇంక వదిలేసాను. బట్ మీరు మాత్రం ఎవరినైనా బాగా కనుక్కొని గోల్డ్ తీసుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను. నాలాగా మాత్రం ఎవరు మోసపోకండి. అండ్ ఇంకేం చెప్తాను అంటే, మనము ఏదైనా ఐటమ్ కొనేటప్పుడు 1-2 సార్లు వాళ్ళ షాప్లో వాళ్ళని అడగండి. ఏంటంటే నెట్ వెయిట్ ఎంత, స్టోన్ వెయిట్ ఎంత, స్టోన్ వెయిట్కి ఎంత పడుతుంది మనీ, ఇంకా దానికి బీడ్స్కి ఎంత మనీ ఛార్జ్ అవుతుంది, బిఎస్ఏ హాల్ మార్క్ ఉందా లేదా అనేసి ఖచ్చితంగా కనుక్కొని మరి ఆ బిల్లులో చూసి మరి కొనుక్కోండి అనే చెప్తాను. బట్ ఇప్పుడున్న వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఏదో కొంతమంది ఉంటారు అనేసి ఈ వీడియో చేశాను అనమాట, ఎవరు మోసపోకండి అనేసి. బట్ నాకైతే కొంచెం బాగానే అనిపించింది ఇలా అనేసరికి. ఇలా 916 ఉంది కానీ బట్ మెల్ట్ చేసి చెప్పాలి 22 క్యారెట్ ఉందా లేదా అనేసి. ఓకే, ఇంకేం చేయలేం కదా అనేసి వదిలేసాము. సో మీరు మాత్రం అలా మోసపోకండి. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. తర్వాత నేను ఎప్పుడు గోల్డ్ కొన్నా మా ఆయన నేను వెళ్తాము. ఇప్పుడు నాకంటే పెద్దగా లెక్కలు రాకండి, మా ఆయన అయితే కరెక్ట్గా చూస్తాడు నెట్ వెయిట్ ఎంత పడింది, స్టోన్ వెయిట్ ఎంత పడింది. ఒకవేళ స్టోన్కి ఎక్కువ పడింది అంటే వద్దు అని చెప్పేస్తారనమాట. స్టోన్కి ఎక్కువ పడుతుంది, కాస్ట్ వద్దు అని చెప్తారు. అప్పట్లో నాకు స్టోన్ వెయిట్కి ఎక్కువ పడుతుంది అంటే కొన్ని స్టోన్స్ వాల్యూ ఉంటాయి. ఇప్పుడు ఈ స్టోన్స్కి కొంచెం వాల్యూ ఉంటుంది, కొన్ని స్టోన్స్కి అయితే వాల్యూ ఉండదు అనమాట. ఇట్లా వైట్ స్టోన్స్ ఇలా ఉంటాయి. నా లాంచ్ చైన్లో ఆల్మోస్ట్ అన్నీ ఇలా వైట్ స్టోన్సే ఉంటాయి. బట్ వాళ్ళు మాకు అప్పట్లో మనకు తెలియక అలా కొనేసాము. తర్వాత తెలుసుకున్నాను. సో ఇదన్నమాట వీడియో. సో మీకందరికీ చెప్పాలి అనేసి చెప్పాను. మీరు ఎవరైనా గోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని గోల్డ్ కొనండి. ఇదే చెప్పాలనుకుంటున్నాను, అంతే అన్నమాట.